అందిల రవమిది పదములదా అందిల రవమిది పదములదా అంబరమంటిన హృదయమిదా అందిల రవమిది పదములదా ఆ వనిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శాస్త్రీయ నృత్య కళారూపాల్లో విశేషమైన ఆదరణ కలిగిన నాట్యం ఏదైనా ఉంది అంటే మనకు భరతనాట్యం. లయబద్ధంగా కదిలే దేహ భంగిమలు, ముఖంలో చూపించే హావభావాలు చూపర్లని ఇట్టే కట్టిపడిస్తాయి. భరతనాట్యంలో విశేష నైపుణ్యం సాధించిన తెంజర్ల విశాఖ ప్రకాష్ గారు శ్రీలాస్య నృత్యాలయ అలకాపురి భరతనాట్యం ద్వారా ఆ కళకు మరింత వన్నె తెస్తున్నారు. కళాభిష్టం ఉన్నవారికి భరతనాట్యంలో ఎన్నో మెళుకులు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం మరి ఆ నాట్య కళాకారిణి మన ముందున్నారు, మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? మీరు బాగున్నారా అంటే నాకు తెలిసి కళ్ళతోనే బాగున్నాను అని చెప్తారనుకున్నాను మీ హావభావాలు. ఎందుకంటే ముఖ్యంగా డాన్సర్స్ అనేది ముందుగా మనం భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథకళి కానీ మన కళల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ముందుగా అసలు మీ ప్రాపర్ ఇక్కడ ఎక్కడ పుట్టారు? మీకు నాట్యం పట్ల మక్కువ ఎప్పుడు స్టార్ట్ అయింది? మళ్ళీ కళతో చెప్పమన్నారని చాలా బాగున్నాను. బాగుంది. ఇప్పుడు అంటే మేము పుట్టిందేమో ఆంధ్రాలోనే, కానీ మా నాన్నగారు హెచ్ఏలో చేసేవారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ల్యాబొరేటరీ. అక్కడ అది బెంగళూరులో ఉన్నది కాబట్టి మేము బెంగళూరులోనే పెరిగాం. సో అక్కడ భరతనాట్యం ఎక్కువ ఉన్నది కాబట్టి భరతనాట్యం కర్ణాటకలో అక్కడ నేర్చుకున్నాను నేను. ఐ థింక్ ఐ వాజ్ 12 years old when I learned. అండ్ భరతనాట్యం కూడాను నేర్చుకోవడం మా అమ్మగారు, మా నాన్నగారి పేరు రాధాకృష్ణ, మైనేపల్లి ఇంటి పేరు, మా అమ్మగారు లక్ష్మీ సుందరి. నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది, సో నాకు హంచ్ ఉండేది జుట్టు మొలాన. సో అది పోవడానికని ఇంకా డాన్స్లో మా అమ్మ జాయిన్ చేశారు. అలా అలా మా గురువు గారు రాధా సింగ్, ఆవిడ అడయర్ లక్ష్మణ్ గారు వాళ్ళ శిష్యురాలన్నమాట. ఆవిడ నేర్పించారు ఫస్ట్ అసలు ఈ హంచ్ పోవడానికని ఆవిడ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పేవారు. సో దాని వలన మెల్లింగా అలా నాకు తెలియకుండానే ఆవిడ డాన్స్లోకి స్టార్టింగ్లోనే డాన్స్లోకి మొదలు పెట్టేస్తారు. అడవులు కాకుండా డాన్స్ స్ట్రైట్. సో అలా నేర్చుకుని మెల్లింగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అడవుల దగ్గర నుంచి మొదలు పెట్టారు. తర్వాత సునందా భాస్కర్ గారు అని ఆవిడ దగ్గర అలా నేర్చుకుని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ ఏదో చేసిన తర్వాత పెళ్ళి అయిపోయింది. అంటే నేను అక్కడే చదువుకున్నాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశాను. పూర్తి చేశారు. ఎస్. అండ్ దెన్ పెళ్ళి అయిన తర్వాత జాయింట్ ఫ్యామిలీ మాది. సో నేను తెంజర్ల వారి ఇంటికి వచ్చాను. అక్కడ తర్వాత వాళ్ళకి తెలిసింది నేను డాన్స్ చేస్తానని. ఊరికి చెప్పా కానీ ఒకరోజు మళ్ళీ ఇది కూడా ఒక కాలచక్రం లాగా నా పెళ్ళైన 12 ఏళ్ళకి అలకాపురిలో భారతీయ కళా సమితి వాళ్ళు ఒక ప్రోగ్రాం ఇచ్చినప్పుడు అక్కడ నేను ప్రదర్శించిన తర్వాత ఓకే ఈ అమ్మాయికి కళ వచ్చు బాగా అని తెలిసి అప్పుడు మా మావయ్య గారు, ఆయన ఆంధ్ర బ్యాంక్లో చేసేవారు, డీజీఎంగా రిటైర్ అయ్యారు, తెంజర్ల పార్థసారథి గారు. ఆయన నన్ను రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర తీసుకెళ్లారు. మీ మామగారే? మా మామగారు. ఎవరికైనా అలా బ్లెస్సింగ్స్ వచ్చిందో లేదో కానీ. అవును, సహజంగా మనం ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. సో చక్కటి సపోర్ట్ లభించింది మీకు. సో ఐఎమ్ బ్లెస్డ్. ఆ తర్వాత అక్కడ ఆయన రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఒక 2 ఏళ్ళు నన్ను ఆవిడ చాలా బాగా మళ్ళీ రివిజన్ లాగా చాలా బాగా టెక్నిక్స్ అని చాలా బాగా నేర్పించారు. సో నాకు యాక్చువల్లీ 3 గురువులు. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. సో ఫస్ట్ బ్రహ్మ రాధా సింగ్ గారు స్టార్ట్ చేశారు. అది ఎలా నేర్పించాలి, ఒక క్లే వస్తే దాన్ని ఎలా మోడల్ చేయాలి అనేది ఆవిడ నేర్పించారు. అండ్ సునందా భాస్కర్ గారు, ఆవిడ విష్ణు, ఎక్కడ ఎటువంటి ప్లేస్లో మనం దాన్ని ప్రదర్శించాలి, ఎట్లాంటి ప్రదర్శన ఇవ్వాలి అనేది ఆవిడ నేర్పించారు. ఈవిడ రాజేశ్వరి సాయినాథ్ గారు, ఆవిడ
సాక్షాత్ శివుడే. ఆవిడ అసలు ఎలా డిసిప్లిన్ చేయాలి, ప్రతి ఒక్క స్టెప్ టెక్నికల్లీ ఎలా డిసిప్లినర్గా పెట్టాలి, మనం ఎలా డిసిప్లిన్గా ఉండాలి, మన బాడీని ఎలా డిసిప్లిన్గా ఉంచాలి, ప్రతి ఒక్క స్టెప్ ఎలా దాన్ని డిసిప్లిన్ చేయాలి అంటే షీ యూస్ టు గివ్ లైఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. అది చాలా బాగుంటుంది అనిపించింది. అది శివుడు లయబద్ధంగా ఎలా చేయాలనేది ఆయన చెప్పారు. అలా ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకుని నటరాజుడే కదా శివుడు. శివుడిలో శక్తి ఉంటుంది అర్ధభాగం. సో ఆ శక్తిని మళ్ళీ నాకు కూడా కొంచెం ఆవిడ ఇచ్చి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుని నేను ఒక చిన్నగా శ్రీ లాస్య నృత్యాలయాన్ని మొదలుపెట్టాను. అది లాస్య నృత్యాలయ అనేది నాకు 2 అమ్మాయిలు, తరుణశ్రీ, శ్రీ పూజిత. ఇద్దరు శుక్రవారం మంగళవారం పుట్టారని శ్రీ. సో ఒక విజయలక్ష్మి, వీరలక్ష్మిలు 2 ఉన్నారని ఇది విద్యాలక్ష్మి అని ఈ లాస్య నృత్యాలయం మొదలుపెట్టాం అన్నమాట. ఇది కూడాను బోర్డు ఏమీ లేకుండా మెల్లింగా ఒక 3 అమ్మాయిలతో మొదలుపెట్టాను. అది హర్షిత, హస్మిత, శ్రీ పూజిత, వీళ్ళ 3తో మొదలుపెట్టి ఇప్పటికి 15 years అయిపోయింది. అంటే మీరు బెంగళూరులో బోర్న్ అండ్ బాటప్ కదా, సో అక్కడ నుంచి మీ ఇన్లాస్ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ సెటిల్డ్. ఓకే, ఫైన్. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 15 years అవుతుందా? 15 years శ్రీలాస్య అకాడమీ నృత్యాలయం. ఓకే, స్టార్ట్ అయిన 10 yearsకి నేను ఇంకా వాళ్ళని మెల్లింగా ఎగ్జామ్స్కి వాటికి తీసుకెళ్ళడం, కొంచెం మెల్లిగా టాటాయిస్ లాగా బయటకు రావడం, సో పిల్లల చేత ప్రదర్శన చేయించడం, అలా కొంచెం ధైర్యం చేసి, అంటే ఇక్కడ ఎక్కువ అంతా కూచిపూడి ఉన్నారు కాబట్టి చాలా మందికి పైగా డిఫరెన్స్ తెలియదు. నేను ఒక 1 year కూచిపూడి శైలజా ప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను. కాకపోతే ఇక్కడ అందరూ కూచిపూడి ఎలాగో చేస్తున్నారు కదా, సరే కొంచెం వేరేగా నేను కూడా ఇది మెల్లిగా దీన్ని కూడా తీసుకెళ్దాంలే అన్న కాన్ఫిడెన్స్, భరతనాట్యంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ నాకు కూచిపూడిలో ఎందుకునో తెలీదు, రాలేదు. ఇప్పుడు కూచిపూడి హార్డ్ అంటారా, భరతనాట్యం హార్డ్ అంటారా, ఏది ఈజీ అసలు? హార్డ్ అంటూ ఏమీ లేదు మా, ఇది ఓన్లీ హార్ట్. ఆర్ట్తో తీసుకుంటే ఆర్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనకి 4 రకాల అభినయాలు ఉంటాయి. ఆంగిక అభినయం, ఆహార్య అభినయం, వాచిక అభినయం, అలా సాత్వికం మొత్తం అంతా కలిపి. సో దీంట్లో ఏంటంటే ఆహార్యం అనేది వే ఆఫ్ డ్రెస్సింగ్. దాంట్లో మనకి కూచిపూడిలో కొంచెం వెనకాల గోచేది పెట్టుకుని అలా ఉంటుంది, అండ్ ముందర కుచ్చెళ్ళన్నీ కిందికి ఉంటాయి అవన్నీ. సో ఎక్కువ బెండ్ చేసేదాన్ని అరమండి అంటారు. సో అలా ఎక్కువ అరమండి ఇవ్వకుండా కొంతమంది చేస్తారు. ఇప్పుడు కొంతమంది చాలా మటుకు కాంటెంపరీ బ్లెండ్ అన్ని చేస్తూ అన్ని మిక్స్ చేస్తారు. బట్ కూచిపూడిలో లిప్ మూమెంట్ ఉండాలి, వాచిక అభినయం ఎక్కువ, ఎందుకంటే అది నాటకం అంటే 2 ఉంటాయి దాంట్లో. సో భరతనాట్యంలో లిప్ మూమెంట్ లేకుండా ప్రదర్శించాలి, హావభావాలు ఇంపార్టెంట్. సో భరతనాట్యం భావరాగ తాళం దీంతో చేసే నాట్యమే భరతనాట్యం మెయిన్గాను. సో ఎందులో అయినా సరే మనకి జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో పిల్లలకి 1 way మెథడ్ ఆఫ్ టీచింగ్ మ్యాథ్స్ అండ్ జామెట్రీ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇది కూడా పంచమ వేదమే. సో అకాడమిక్స్ భుక్తికి, సో ఈ ఆర్ట్ కళలు అనేది ముక్తికి. సో చదువుకోవడం ఒక అయిపోయింది. ఇప్పుడు నాట్యంలో పిల్లలకి ఏది ఇవ్వగలం, అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇది చాలా స్ట్రెస్ బస్టర్ అవుతుంది, ఎనీ ఆర్ట్ ఫామ్ అని అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ మోర్ ఫ్రీ ఇన్ టీచింగ్ భరతనాట్యం, బికాజ్ అప్పటి నుంచి నేర్చుకున్నా కాబట్టి ఏమో అనిపిస్తుంది నాకు. అండ్ వాళ్ళకి నేర్పించి నాకు కొంచెం రివిజన్ అవుతుంది అన్నమాట. సో మీ అమ్మగారు అన్నారు మీకు ఒక హచ్ ఉంది కాబట్టి అందుకోసం అది తగ్గించడానికి కోసం నాట్యంలో జాయిన్ చేసామని అన్నారు. సో హౌ ఫార్ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి జాయిన్ అయ్యారా? మరి జాయిన్ ముందర ఎక్సర్సైజ్ కోసమని జాయిన్ అయ్యాను, తర్వాత బట్ అందరూ చేస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు ముందర, అసలు ఎలా చేస్తారు ఈ కాలు చెయ్యాలా. మా చెల్లెలు కూడా వెళ్తుంటే చూసేదాన్ని, కానీ నాకు అర్థమయ్యేది కాదు. బట్ ఎలా నాకు అందులోకి వెళ్ళాను అనేది తెలియదు, పరమేశ్వరుడు అలా లాక్కున్నాడు ఆయన్ని. అలా ఓకే. సో అసలు అంటే పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ సపోర్ట్ కూడా మీ ఇన్లాస్ నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లభించింది, హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం కూడా. సో అది టచ్ వుడ్, అది అందరికీ రాదు. సో మీరు అదృష్టవంతులు. సో దాన్ని మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఈ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత
మీరు అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్లలకి స్టార్ట్ చేయడం అసలు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? మామూలుగా సంగీతం అంటేనేమో ఇప్పుడు ఒక కోర్స్ ఉంటుంది, ఒక 4 years 6 years కోర్స్ ఉంటుంది, సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది. అసలు నాట్యం అనేది ఎన్ని ఇయర్స్ నేర్చుకోవాలి, ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎన్ని ఇయర్స్ వరకు నేర్చుకోవచ్చు? అంటే ఏజ్ అంటే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి, అప్పుడు ఆవిడకి ఎవరికైనా ఎగ్జాంపుల్ 50 ఏళ్ళ మనిషి ఉందనుకోండి, ఆవిడకి అప్పుడు మనసు కలిగింది డాన్స్ నేర్చుకొని, అప్పుడు నేర్చుకోవచ్చా? అమ్మ డాన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక మ్యూజిక్ పెడితే దానికి తగ్గట్టుగా చేయడం. అసలు డాన్సే కాదనుకుంటే ఈ పెద్ద ఆవిడ 60 ఏళ్ళు ఆవిడ మాట్లాడలేకపోతే పిలుస్తుంది, ఇది డాన్సే కదా. సో షీఈ్ ఏబుల్ టు డూ దట్. సో చిన్న పిల్ల దాన్ని మనం ముందర తీసుకొచ్చి మా అమ్మాయి టీవీలో చూస్తుందండి చేస్తుందండి అని చెప్తూ ఉంటారు. బట్ అంటే వాళ్ళకు ఏదో వచ్చు, ఏదో మ్యూజిక్కి మనం ఇది చెయ్యాలి. ఇప్పుడు విజువల్ కొంతమందికి ఏంటంటే విజువల్గా వాళ్ళు చూస్తే వాళ్ళు నేర్చుకుంటారు. సో వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మేడం మా అమ్మాయి చాలా బాగా చేస్తుంటే ఓకే చాలా బాగా చేస్తుంది. బట్ ఇక్కడ మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ లిస్నింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాగ్నేటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను ముందర టెస్ట్ చేస్తా. ఏమి చేయను టెస్టింగ్ అంటే వాళ్ళు టెస్ట్ పెట్టను. మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో వాళ్ళ చేత క్రాలింగ్, స్విమ్మింగ్, జంపింగ్ అన్నీ చేయిస్తాను. సో దట్ ఈస్ లైక్ వార్మప్. అండ్ వాళ్ళు ఎంతవరకు వింటున్నారు అండ్ వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకోగలుగుతున్నారు దాన్ని బట్టి మెల్లిగా అప్పుడు వాళ్ళని డాన్స్లోకి ఈ స్టెప్ చేయాలి, అడవులు చేయాలి, ఈ అడవు పేరు ఇది, ఈ అడవు ఇలా చేయకపోతే చాలా ఫీల్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి ముందర కలిగించి అప్పుడు చేస్తే ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఎక్కువ ఫుట్ వర్క్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. బికాజ్ ఈ ఫుట్లో ఏదైతే ఉన్నదో చాలా మటుకు ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో అది వాళ్ళ మెమరీకి చాలా లైక్ ఇట్స్ లైక్ స్టిగ్మా, ట్రిగర్ అవుతుంది. సో ఎక్కడన్నా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినా అలా ఒక పాపాయి థైరాయిడ్తో వచ్చింది, చిన్న పాపాయి, మేబీ షీ వాజ్ ఓన్లీ 5 years old. జాయిన్ అయినప్పుడు చెప్పారు మేడం మా అమ్మాయి కాలు కొంచెం బాగాలేదు, రోజు ఇంజెక్షన్స్ ఏవో ఇవ్వాలని. నేను సరే సరే అన్నాను. కొన్ని రోజులు ప్రాక్టీస్లో నేను మర్చిపోయి అది ఒక కాల్ సౌండ్ సరిగా రావట్లే, గట్టిగా కొట్టాలన్నాను. అది ఇంట్లోకి వెళ్ళి రిపీట్ చేస్తూ చేసిందిట. మేబీ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇరాడికేటెడ్ అనమాట. సో నౌ ఇప్పుడు వాళ్ళు బాచ్పల్లి వెళ్ళిపోయినా ఆన్లైన్లో క్లాస్లోకి వస్తూ ఉంటారు. సో ఆన్లైన్లో కూడా మీరు చెప్తున్నారు? సో అలా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ అని ఈ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అలాంటి వాళ్ళు కూడాను ఐ టేక్ క్లాసెస్ అనమాట. సో వాళ్ళే మా డాన్స్ క్లాస్కి వచ్చి నేర్చుకుంటారు కొంతమంది పిల్లలు. అలా లైట్ హౌస్ అని వాళ్ళు ఉన్నారు, ఎక్కువ వాళ్ళు వచ్చి నేర్చుకుని వాళ్ళు కూడా ఒక సమ్మర్ క్యాంప్ తర్వాత వాళ్ళు దే గివ్ అ ప్రోగ్రామ్. ఓకే, ఎక్కడన్నా ఉంటే నేను వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాను అనమాట. అండ్ ఇలా చాలామంది హెడ్ ఏక్తో వస్తారు, థైరాయిడ్ ప్రాబ్లంతో వస్తారు, అండ్ కొంచెం ఇలా వేరే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఇట్స్ అ వే ఆఫ్ థెరపీ. అండ్ చదువుకునే పిల్లలు వస్తారు, మేడం పొద్దున్నుంచే హెడ్ ఏక్తో వచ్చాను, ఇప్పుడు ఇది డాన్స్ ఒక్కటి చేసి వెళ్ళిపోతా ఉంటారు. ఓకే, మానసికంగా కొంచెం రిలీఫ్ పొందుతారు. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ సోల్ షుడ్ గెట్ దట్ హ్యాపీనెస్. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆ మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం అని, అంటే మామూలుగా సేవ్ గర్ల్ చైల్డ్ అని మనం వింటూ ఉంటాం. గర్ల్స్ కోసం కూడా ఎన్నో సంస్థలు పాటుపడుతూ ఉంటాయి, రకరకాల సేవలు అందిస్తూ ఉంటారు. సో మన ఈ శ్రీలాస్య అకాడమీ ద్వారా మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు పిల్లలకి నాట్యం ద్వారా? అంటే పిల్లలకి ఎడ్యుకేషన్లో కొంచెం హెల్ప్ అయ్యేటట్టు, ప్లస్ వాళ్ళకి ఇది కనుక నేర్చుకుంటే వాళ్ళ మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుందని, ప్లస్ ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా సరే వాళ్ళ మెంటలీ అండ్ ఫిజికలీ గ్రోత్ చాలా ఇంప్రూవ్ అవుతుందని వాళ్ళకి చెప్పడమే కాదు, వాళ్ళు చేసిన తర్వాత అది ప్రూవ్ అయిన తర్వాతే వాళ్ళు దే కంటిన్యూ. అండ్ వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ చిల్డ్రన్ స్టిల్ దే కంటిన్యూ. అండ్ నేను వాళ్ళని ఏం చేస్తున్నానంటే వాళ్ళనే మా ట్రైనీస్ లాగా పెట్టుకోవడము, అండ్ ఎర్న్ వైల్ లర్న్ లాగా వాళ్ళని కొంతమందిని జస్ట్ టు ఎంకరేజ్ దెమ్ టు జస్ట్ గివ్ దెమ్ సమ్ స్మాల్ పాకెట్ మనీ లాగా ఇవ్వడం, అండ్ దెన్ టీచ్ దెమ్ ద సీనియర్ లెవెల్స్. అలా కొంతమంది పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళని కూడాను షేరింగ్ కేరింగ్ టైప్లో ఇంకొక పిల్లలకి నేర్పించడం, అండ్ ఈ వేరే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళని ఎలా వాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పడం. చాలామంది వస్తారు, మేడం షీ ఈజ్ వెరీ ఇంట్రోవర్ట్, షీ కెనాట్ టాక్ టు ఎనీవన్, అలా అన్నప్పుడల్లా ఈ పియర్ గ్రూప్ వాళ్ళతో కల్పించుకోవడం. అండ్ ఐ జస్ట్ లీవ్ దెమ్, అరే నేను ఇప్పుడే వస్తాను ఒక్కసారి వీళ్ళకి చూపించండి అంటే ఎంత హ్యాపీగా వాళ్ళు చెప్తుంటారు. సో వీళ్ళకి తెలియదు వీళ్ళకి రివిజన్ అవుతుందని, బట్ వాళ్ళకి చెప్పగానే దే ఫీల్ సో హ్యాపీ. అండ్ ఎస్ యూ హెవ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అనడం.
and like that, and when they perform and get some awards, so they feel so happy actually. We అలా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాం అనమాట. అండ్ జస్ట్ టు నో యాక్చువల్లీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు, నేను సరైన ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నానా లేదా అనడానికి ఐ టేక్ దెమ్ టు మెనీ ప్రోగ్రామ్స్. అంటే లైక్ వర్క్ షాప్స్ పెడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ వర్క్ షాప్స్ ఉంటాయి అండ్ సమ్ టైమ్స్ వీ టేక్ దెమ్ ఫర్ ఎగ్జామ్స్. అంటే ఎగ్జామ్స్ కూడాను ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సిలబస్ వైజ్. అండ్ ఈ ఎగ్జామ్ కూడాను తమిళ్ యూనివర్సిటీ నుంచి అండ్ వాళ్ళే అక్కడి నుంచి వస్తారనమాట. అండ్ దెన్ చండీగఢ్ యూనివర్సిటీ, తర్వాత వీ గో టు తెలుగు యూనివర్సిటీ ఎగ్జామ్స్. అది 14 years కానీ వాళ్ళు కండక్ట్ చేయట్లేదు. ఈ లోపల వీళ్ళు 9th 10th అని చెప్పి మానేస్తారు. అందుకని ఇలా కాదు, వీళ్ళకి సర్టిఫికేట్స్ ఉండాలి, ఎగ్జామ్స్ అనేటప్పటికి కొంచెం రెగ్యులర్ అవుతారు, జస్ట్ లైక్ అకాడమిక్స్. అందుకని ఐ టేక్ దెమ్ ఫర్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ దే హ్యావ్ ఎగ్జామ్స్ అనమాట. ప్లస్ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఎగ్జామ్స్ వైజ్ వెళ్తూ ఉంటాయి, బట్ ఇఫ్ ద చైల్డ్ ఈజ్ రియలీ డూయింగ్ వెరీ వెల్, అది ఆ బ్యాచ్లోనే ఉండాలని కాకుండా ఐ జస్ట్ అప్గ్రేడ్ హర్. సో ఇఫ్ షీఈస్ రియలీ డూయింగ్ వెరీ వెల్ I just take her to the next. But exam wise exam వెళ్తూ ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ గో ఆన్ అనమాట. అలా సో దట్ ఎన్ని ఇయర్స్ అంటారు ఇది? ఇది నేను అనడం ఇట్స్ లైక్ ఎ రీసెర్చ్. రోజు మన అన్నం వండుతాం, సో రోజు ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇంకా ఇట్స్ అప్ టు దెమ్. ఓకే, ఎంతైనా నేర్చుకోవడానికి ఒక ఫుల్ స్టాప్ లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఆర్ట్. ఇంకా ఇప్పటికి కూడా నేను ఫస్ట్ స్టెప్ చేస్తాను, ఎందుకంటే చైల్డ్ ఎంటర్ అవ్వగానే దానికి నేర్పించాలంటే ముందర స్టెప్ ఉండాల్సింది, చూపించాలి కదా. అండ్ ఏది కూడా అది లేకుండా ఉండదు కాబట్టి సో దీనికి అలాగా. అండ్ ఎవ్రీ టైమ్ వీ కొరియోగ్రాఫ్ న్యూ సాంగ్స్, కొత్త కొత్తగా. వాళ్ళు స్కేటింగ్ నేర్చుకుంటే స్కేట్స్తో డాన్స్ చేయిస్తాను, అండ్ దెన్ హూప్స్తో డాన్స్ చేయిస్తాను. సో వాళ్ళ టాలెంట్ బయటికి తీసుకురావాలని దే ఫీల్ సో హ్యాపీ అనమాట. అండ్ దెన్ విత్ పీకాక్ ఫెదర్స్ కానీ వాట్ ఎవర్ లిటిల్ స్మాల్ ప్రాప్స్ పెట్టి ఇట్ షుడ్ బి అ ఛాలెంజింగ్ ఫర్ దెమ్. ఇదే డాన్సే కాకుండా అండ్ కొంచెం పెద్ద పిల్లలతో ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని కూడా చిన్న చిన్న స్టెప్స్ వేయించి ప్రోగ్రామ్ తీసుకెళ్తా. అప్పుడు వాళ్ళు కూర్చొని పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి ఐడియా వాళ్ళకి, లేకపోతే వాళ్ళు రారు ప్రోగ్రామ్ చూడడానికి. సో ఐ జస్ట్ ట్రై టు ఎంకరేజ్ దెమ్. కొంతమంది భయపడి ప్రోగ్రామ్స్ ఇవ్వరు, ఎందుకంటే నేను ఒకేసారి 30 మందిని తీసుకెళ్తాను. స్టేజ్ ఫియర్ ఉంటుంది చాలా మందికి. స్టేజ్ ఫియర్, ప్రోగ్రామ్ ఇచ్చే వాళ్ళకి ఫియర్ ఉంటుంది, ఇప్పుడేంటి ఇంతమందిని తీసుకొస్తుంది అని. కొంతమంది అంటారు మీకు మరి ఇలా పిల్లలందరూ తీసుకొస్తే జనరల్ టీచర్స్ తీసుకురారు, పేరు ఏమన్నా మీకు ఇది అవుతుంది అంటే, పేరు కోసం చేయట్లేదు మనం. ఆ చైల్డ్ అక్కడ ఉన్నది, చైల్డ్కి మోటివేట్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ దట్ వీ షుడ్ ఎంకరేజ్ ద చైల్డ్ అని అనిపిస్తుంది. సో జనరల్లీ ఐ ట్రై టు మోటివేట్ దెమ్. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు అంటే మన ఇన్స్టిట్యూట్లో? ఇప్పుడైతే ఐ థింక్ మోర్ దెన్ 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఐ టేక్ బ్యాచ్ వైజ్ అండ్ ఐ టేక్ హెల్ప్ ఫ్రమ్ మై స్టూడెంట్స్ ఆల్సో డ్యూరింగ్ మై అబ్సెన్స్. దే ఆల్సో టేక్ సమ్ క్లాసెస్ సో దట్ ఐ ఫీల్ దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ వైల్ టీచింగ్ ద అదర్ చైల్డ్. దే డోంట్ నో ఇది ఇలా కాదు అలా కాదు అంటే, నేను చెప్పేది వీళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ టు దెమ్ అనిపించింది అనమాట. ఐ ఫీల్ మోర్ హ్యాపీ బికాజ్ తినేది ఎప్పుడు డివైడ్ అయిపోతుంది, నాలెడ్జ్ ఇట్ గెట్స్ మల్టిప్లైడ్. సో అది నేను చేస్తే కానీ ఇంకొకళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అది మనకి ఇప్పటి నుంచే మన పిల్లలు, బికాస్ దే ఆర్ రూట్, అది వాళ్ళలో ఇస్తే కనుక వాళ్ళు కూడా ముందరికి తీసుకెళ్తారు కదా అని. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ అగైన్ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. అది మెయిన్గా. సో దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఆర్ట్. సో ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు? లైక్ ఎక్కడెక్కడ ఇవ్వడం జరిగింది మీ పిల్లలతో? మీరు పర్సనల్గా? నేను పర్సనల్గానే చాలా ఇచ్చాను. ఐ వెంట్ టు ఢిల్లీ అండ్ అలాంగ్ విత్ రాజేశ్వరి సాయినాథ్ గారితో ఢిల్లీ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్కి తీసుకెళ్లారు ఆవిడ. తెలుగు మ్యూజిక్ అకాడమీకి వెళ్ళాను, తర్వాత బాంబేకి వెళ్ళాం, బాంబే యూనివర్సిటీలో కూడా చేసి వచ్చాము. అలాగా వీ వెంట్ టు నౌ. ఇప్పుడు మా పిల్లలతో పాటు నేను లాస్ట్ ఇయర్ కాశీ, అయోధ్య అక్కడంతా కూడా వెళ్ళి పర్ఫామ్ చేసి వచ్చాము. అండ్ దెన్ వీ వెంట్ టు చిదంబరం, అండ్ దెన్ చెన్నై, అలా చాలా ప్లేసెస్కి వెళ్ళాం. వెళ్ళి తిరుపతి, అలా ప్లేసెస్కి వెళ్ళి పర్ఫార్మెన్సెస్ చాలా ఇచ్చారు. ఇక్కడ ఇన్ అండ్ అరౌండ్ టెంపుల్స్లో చాలా, బికాస్ అండ్ మోర్ ఓవర్ డాన్స్ అనేది చాలా, ఎందుకనంటే వీఆర్ లైక్ మెసెంజర్స్ ఆఫ్ ఆల్మైటీ అనేది వాళ్ళకి తెలియాలి. ఏదో డాన్స్ డ్రెస్ వేసుకుని చేయడం కాదు, దాంట్లో చాలా బ్లెస్సింగ్స్ అనేది వస్తుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఆ స్టోరీస్, ఆ ఇతిహాసాలు అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు అప్పుడు.
అందుకే ఒక్కొక్కసారి చిన్నపిల్లలతో లవకుశలన్నీ చేసేటప్పుడు అందులో క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు మామూలుగా స్టోరీ చదవమంటే ఎవరు చదవరు. ఇలా చిన్న చిన్న రోల్ ఇచ్చినప్పుడు నేను ఇది కదా, నేను ఇది చేస్తున్నాను కదా, ఒక ఉత్సాహం ఉంటుంది. దెన్ దే స్టార్ట్ వాచింగ్ ద మూవీ అండ్ దెన్ వచ్చి చేయడము అవన్నీ కూడా ఐ ఫీల్ సో హ్యాపీ దట్ అట్లీస్ట్ ఐఎమ్ బీయింగ్ యూస్ టు సమ్మన్ ఎల్స్ అని అనిపిస్తుంది అనమాట. అండ్ అబ్బాయిలు ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతారు కానీ పేరెంట్స్ కొంచెం భయం ఉంది, అబ్బాయిలు మళ్ళీ అమ్మాయిలాగా చేసేస్తారేమో అని వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలకేమో అమ్మాయిలే ఉన్నారు కదా అన్న ఫీలింగ్తో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అబ్బాయి జాయిన్ అయ్యాడు, సో చూడాలి. సో ఎవరికైనా ఆర్ట్ ఫామ్కి దెర్ ఈస్ నో జెండర్ యాక్చువల్లీ ఫీలింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ లర్నింగ్. అండ్ ఇప్పుడు ఒక మా అమ్మాయి ఎంఏ చేసింది డాన్స్లో మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి. అండ్ దెన్ కళాక్షేత్రంలో ఒక 1 year నేర్చుకొచ్చింది అనమాట. మళ్ళీ మా రెండో అమ్మాయి కూడా సర్టిఫికేట్ ఎగ్జామ్ చేసేసింది, ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది. సో వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు. పెద్దమ్మాయి ఒక మనవడు ఉన్నాడు, సో వాళ్ళు బెంగళూరులో తను విశ్వవిద్యాపీఠలో తను షీఈ్ అ డాన్స్ టీచర్ దేర్. సో దో షీ హెస్ వర్క్ ఫర్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి అవన్నీ చేసి బయటకు వచ్చేసి అమ్మ ఇది కాదు నువ్వు చెప్పింది ఇది బాగానే ఉంది. సరే అయితే నేను అనుకోకుండా నేను ఇందులోకి వచ్చాను, తను కూడా ఇందులోకే వచ్చింది. మీరు బెంగళూరు నుండి ఇటు వచ్చారు, ఇటు నుండి అటు పంపారు. ఓకే, కూల్. సో ఇప్పటి వరకు మీరు చేసిన పర్ఫార్మెన్సెస్లో ఇట్స్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని లేదంటే మీ మనసుకు తృప్తినిచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు, ఎప్పుడు చేయడం జరిగింది? అలా చాలా జరిగినాయి. ఎస్పెషలీ కాశీలో చేసినప్పుడు చాలా బాగా, లలితా చరిత్రం గురించి చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ రీసెంట్గా మేము కొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని బాల వికాస్ తరఫున పుట్టపర్తి తీసుకెళ్ళాం. సో వాళ్ళు బిట్వీన్ 7 to 11 years ఏజ్ వాళ్ళని ఒక 10 స్టూడెంట్స్ని తీసుకెళ్ళాం. అంత కొత్త 150 స్టూడెంట్స్లో మాదొక నవవిధ భక్తి మార్గం. దాంట్లోకి నేనేమో ఒక కాన్సెప్ట్ వైస్లో వెళ్ళాను. అంటే ఈ నవవిధ సేవలో మాది దాస్యం అనే సేవ ఒకటి వచ్చిందనమాట. దాంట్లో అందరూ చక్కగా ఓన్లీ డాన్స్ చేస్తున్నారు. ఓకే, బట్ నాకు డాన్స్ ఎందుకో చేయించాలని అంత తెలియలేదు. నేనేమో ఒక కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాను. అంటే మనం ఈ పారిజాత కుసుమాలం మేము అని వచ్చింది. ప్రతిసారి మనం పూలు వేస్తాం, హారతి ఇస్తాం, ధూపం ఇస్తాం, అన్నీ చేస్తాం, డాన్స్ చేస్తాం. కానీ అసలు మనం జన్మ ఇచ్చింది ఎందుకు అని పిల్లలకి ఆ పాటతో పాటు నేను వాళ్ళని ఒక జై జవాన్ జై కిసాన్ కాన్సెప్ట్ వైజ్, అండ్ నెక్స్ట్ ఈజ్ సేవ్ ద వరల్డ్ ఆ కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. సో అందులో డాన్స్ ఎక్కువ లేదు, ఓన్లీ ఇట్ వాజ్ అ మెసేజ్ ఓరియంటెడ్. లైక్ గుడ్డి వాళ్ళని వీళ్ళని హెల్ప్ చేయండి, డోంట్ హర్ట్, ఇలాంటివన్నీ పెట్టి కొంచెం యాక్షన్స్ అలా చేయించి, అండ్ దెన్ దున్నడం, సీడ్స్ వేయడం, సో అవన్నీ కూడా చూపించాను అందులో. సో డ్యూరింగ్ రిహర్సల్స్ అందరికీ అర్థం కాక వాళ్ళు పాపం దే యూస్ టు నెవర్ క్లాప్. సో మా పిల్లలకి పాపం చాలా డిమోటివేట్ అయిపోయారు, మేడం వాళ్ళు ఎవరు క్లాప్ చేయట్లేదు, అందరిది హైలైట్ అవుతుంది, మనది ఏమవుతుందని. నేను ఓన్లీ సాయిబాబాకి దండం పెట్టుకున్నాను. వాట్ ఈస్ యువర్ మోటో, ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద చైల్డ్. సో ద చైల్డ్ ఈజ్ ద నెక్స్ట్ సిటిజన్. Child should know that when we are here, what is that next we should do? We have to be like the farmer, or we have to save the world or the earth. మన కనీసం మన భారత మాతనైనా మనం కాపాడాలి అనేది వాళ్ళకి తెలియాలని చేయడం అయిపోయింది. కానీ దండం పెట్టుకున్నాను, మీ మెసేజ్ నేను ఇవ్వబోతున్నానని. బట్ లాస్ట్లో మేబీ అరౌండ్ more than 5,000 people were there in that Kulwant hall. Early in the morning. So 7th స్టోరీ వాజ్ అవర్స్. అందరూ పర్ఫామ్ చేసి వెళ్తున్నారు, అందరికీ క్లాప్స్ వచ్చినాయి. బట్ ద మూమెంట్ మేము చేయంగానే ప్రతి ఒక్క సీన్కి వీ గాట్ క్లాప్స్. దట్ వాస్ ఇట్స్ అ మెమరీ, ఇట్స్ అ గ్రేట్ మెమరీ. వెల్, సో మీ ప్రతిభకు తగ్గట్టు కూడా చక్కటి బిరుదులు, అవార్డ్స్, రివార్డ్స్ కూడా రావడం జరిగింది కాబట్టి, సో వాటి గురించి ఒక్కసారి. అంటే ఒకసారి ఫస్ట్ టైం అవార్డు ఎలా వచ్చిందంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తను డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది, నేను మధ్య మధ్యలో నాకు గ్యాప్ కావాలి, నువ్వు వచ్చి చెయ్యమన్నది. నేను రాలేనన్నా అంటే కాదు తన ఫ్రెండ్స్ ఉన్నా నేనే మా అమ్మాయిని పంపిస్తా అంటే కాదు నువ్వే రావాలి అని రిక్వెస్ట్ చేస్తే సరే వెళ్ళాను. ఐ థింక్ షీ డాన్స్డ్ ఫర్ అరౌండ్
1 hour 45 minutes to 2 hours she was dancing కంటిన్యూస్లీ. ఓకే. కంటి మధ్య మధ్యలో గ్యాప్. ఓకే. బట్ బిట్వీన్ ఫిల్లింగ్స్లో షీ ఆస్క్డ్ మీ టు డాన్స్. ఐ సెడ్ అట్లీస్ట్ ఓన్లీ 2 items నేను చేస్తానన్నా. సో అప్పుడు ఇట్ సీమ్స్ ఇట్ వాజ్ ఆడియన్స్ పోల్ దట్ అంతసేపు తను డాన్స్ చేసిన 2 dancersకే నాకు ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద నవరత్న అవార్డ్ అనమాట. రైట్ ఫ్రమ్ సూర్యచంద్ర క్రియేషన్స్ వాళ్ళు ఎవరో ఇచ్చారనమాట. ఐ వాజ్ సో సర్ప్రైజ్. అండ్ దెన్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను నేను కాదు అమ్మాయి చేసిందని అన్న. కాదు మేడం ఆడియన్స్ పోల్లో మీదే హైయెస్ట్ ఉంది అని అన్నారు. ఆ రోజు సి నారాయణ రెడ్డి గారు వచ్చారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను పర్ఫామ్ చేశా. అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, అమ్మాయికి ఉందన్నమాట. మోరోవర్ తను కూచిపూడి, నేను భరతనాట్యం అలా చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వాజ్ అలా నవరత్న అవార్డు వచ్చింది, వెళ్ళాను. నెక్స్ట్ ఒక చోట ఇంకొక ఇలాగే అమ్మవారు డాన్స్ చేసేటప్పుడు నోరి ట్రస్ట్ వాళ్ళు చూశారు. చూసి అష్టమూర్తి అష్టకం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, అంతా శివుడు గురించి. సో ఒక 8 అమ్మాయిల్ని తీసుకుని పరమేశ్వరుడు ఏ రూపాల్లో ఉంటారనేది వర్ణించాలన్నారు. సో అది కొరియోగ్రాఫ్ వాళ్ళు ఎదుర్కొండానే చేశాను అనమాట. చేసి అక్కడ ప్రదర్శించి మొత్తం 8 మంది కలిసి ఐక్యం అవ్వగానే అమ్మవారు వస్తారు. సో 9 నవదుర్గ అమ్మవారు అయిపోతారు. అది ప్రదర్శించిన తర్వాత వాళ్ళు తెంజర్ల నృత్యన్మణి అని టైటిల్ ఇచ్చారనమాట. ఐ వాజ్ సో సర్ప్రైజ్. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ లార్డ్ శివ అనుకున్నా. అంటే మా ఫ్యామిలీలో అందరూ కూడా మ్యూజిషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, డాన్సర్స్ ఎవరు లేరు అనమాట. బట్ ఇది నాకు మహాప్రసాదం అనుకున్నాను. అలా ఇంకా చాలా లయన్స్ క్లబ్ వాళ్ళు 2-3 బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. దెన్ ఈ మధ్య నారీ శక్తి అవార్డు, అలా చాలా నృత్య మయూరి, అండ్ దెన్ మదర్ తెరేసా సర్వీస్ అవార్డు. అంటే జనరల్గా కొంతమంది మెయిడ్స్ పిల్లలు వస్తూ ఉంటారు. సో ఐ డోంట్ చార్జ్ దెమ్. అలా ఐ జస్ట్ ఎంకరేజ్. సో అదొక సేవ. సో ఇట్ గోస్ ఆన్. జనరలీ ఫీజ్ కలెక్షన్ నేను చేయను. ఓకే. అది చూసి మావయ్య గారు తిట్టి ఆయన కలెక్ట్ చేస్తారు అన్నమాట. సో అమ్మ మరి ఇంకా అవార్డ్స్ రివార్డ్స్తో పాటు ఏమైనా రికార్డ్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయండి. మేము ఈ మధ్య ఒక 92 స్టూడెంట్స్ దాకా ఇంటర్నేషనల్ కల్చరల్ మ్యూజిక్ అండ్ డాన్స్ వాళ్ళు చెన్నైలో ఉంటారు. సో వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ ఒక 10 వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు. అలా శివతాండవ స్తోత్రం ఒకటి, ఐగిరి నందిని మహిషాసుర మర్దిని స్తోత్రం, అలా పిల్లలంతా కూడా ఫస్ట్ టైం ఒక 62 స్టూడెంట్స్, తర్వాత ఒక 92 స్టూడెంట్స్ దాకా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఆ రికార్డ్లో వి ఆల్ వన్ దట్ రికార్డ్ అనమాట. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఏవో చాలా రికార్డ్స్, టోటలీ 10 రికార్డ్స్. సో ఆల్మోస్ట్ 10 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాం. అలాగే సేవ్ గర్ల్ చైల్డ్ కూడా ఈ మధ్య 2 వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారు. అండ్ దెన్ అలా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అంటే టు బీ ఫ్రాంక్ అన్ని కూడా ఇన్స్టిట్యూట్లో పెట్టి ఉంచాము. ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై పేరెంట్స్ ఐఎమ్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. అంతే కదా, మొన్న కూడా వెళ్ళి కాశీలో ప్రోగ్రామ్ ఇచ్చేసి వచ్చాం. సో హైదరాబాద్ లో, ఇక్కడ హైదరాబాద్ లో ఫ్యూచర్ లో ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయా? ఇప్పుడు రేపు ఇంటర్నేషనల్ డాన్స్ డే సుందరయ్య కళాభవన్ లో చేస్తున్నాం. తర్వాత మళ్ళీ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలో చేస్తున్నాం. అలాగే మళ్ళీ తెలంగాణ సరస్వత హాల్, అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలా ఎక్కడో చోట పిల్లలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు జనరల్గా మనం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క కేటగిరీ సాంగ్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా అమ్మవారి పాటలు, కృష్ణుడి మీద, రాముడి మీద, లేదంటే ఈశ్వరుడి మీద. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటారు భగవంతుల్లో కూడా. సో మీరు ఎక్కువ ఎంజాయ్ ఎవరిది చేస్తారు, ఏ క్యారెక్టర్ది చేస్తారు? నేను ఎక్కువ అమ్మవారిదే చేస్తాను. అమ్మవారు, అయ్యవారు అమ్మవారు ఎక్కువ. అండ్ దెన్ మామూలుగా పిల్లలు కూడా ఎక్కువ స్టెప్స్ ఇష్టపడతారు. అయ్యవారు అంటే నృత్యం అంతా కూడా శివుడిది. అండ్ ఏదైతే భావాలు ఉంటాయో అవన్నీ అమ్మవారు ఇస్తుంది, లాస్యం. సో అవి రెండు కలిస్తేనే నాట్యం. సో వాటిల్లో కొంచెం కొంచెం అంటే పిల్లలకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్ వచ్చినది కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేము. అందుకని ఎక్కువ ఫస్ట్ ఫుట్ వర్క్ బాగా ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అభినయం చూపిస్తే బాగుంటుందని అనిపించి నేను ముందర ఫుట్ వర్క్కే ఇంపార్టెన్స్ ఇస్తాను.
సో భూమి మీద వాళ్ళు బాగా నుంచున్న తర్వాత మిగతా అవన్నీ ఎలాగో వచ్చేస్తాయి. అది మనకి రోజు మనం చేసే ఎక్స్ప్రెషన్సే. కాకపోతే ఈ దీంట్లో ఉన్నప్పుడు అలాగే మేము ఒకసారి నవదుర్గ మయూరి ఆర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. అది కూడా 120 మెంబర్స్ కాంపిటీషన్ అది. అప్పుడు మేము నవదుర్గ. ఇంకా అప్పుడు నేను అమ్మవారు, మా అమ్మాయి రాక్షసుడు. సో వీ వన్ అ గోల్డ్ కాయిన్. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అలా చాలా చాలా ప్రోగ్రామ్స్ అలా జరిగినాయి అన్నమాట. అండ్ ఎక్కువ అమ్మవారి మీద, ఎందుకంటే నవదుర్గాలు చాలామంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా వచ్చి చెప్తారు, మా అమ్మాయికి ఈ రోల్ ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు. నేనంటే నేను కాదు, పరమేశ్వరుడు చెప్తూ ఉంటారు ఎవరికి ఏది ఇవ్వాలనేది. వాళ్ళు మేకప్ అంతా అయిపోయిన తర్వాత, పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ప్రైజ్ విన్ అయిన తర్వాత అప్పుడు వచ్చి, సారీ మేడం మీరు చెప్పింది కరెక్టేను, ఏ నుంచి మేము ఇన్వాల్వ్ అవ్వం, మీరు చూసుకోండి. అలా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పాట పాడే వాళ్ళకి లైక్ బాలుగారి దగ్గర నుంచి కూడా నేను కొంచెం హాట్ వాటర్ తీసుకుంటాను, స్వీట్స్ దగ్గరికి వెళ్ళాను, చాక్లెట్స్ తినను అని సహజంగా చెప్తూ ఉంటారు. సో డాన్స్కి కూడా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా ఫుడ్ విషయంలో? అలాంటిది ఏం లేదు. ఈట్ వెల్, బర్న్ యువర్ క్యాలరీస్ అంతే. సో బాగా తినాలి, దానికి తగ్గట్టుగా ఏదైనా సరే, డాన్సే కాదు ఎనీథింగ్ మంచిగా తినాలి, దానికి తగ్గట్టుగా ఏం తిన్నామో దాని అంతా బర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇట్ షుడ్ బీ ఇన్ అ వెరీ రైట్ వే. అది మెయిన్గా మనం తీసుకునే క్వాలిటీ ఫుడ్ ఉండాలి. దాని ప్రకారం అది ఏదో ఎక్కడో వేస్ట్ చేయకుండా దాని ప్రాపర్ వేలో వాళ్ళు, అదే చెప్తాను పిల్లలకి, మీరు క్వాలిటీ టైమ్ యు ఆర్ గివింగ్ ఇట్ టు ద డాన్స్ క్లాస్ వేర్ చిల్డ్రన్ విల్ బీ జస్ట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ ఆర్ దే ఆర్ జస్ట్ విత్ అ సెల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ యు ఆర్ స్పెండింగ్ యువర్ క్వాలిటీ టైమ్ హియర్ అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో యు ఆర్ టేకింగ్ దట్ హ్యాపీనెస్ హోమ్. మెయిన్గా చెప్పడం అది అన్నమాట. సో ఇప్పుడు నేను మీరు కూర్చున్న దగ్గర కూర్చున్నట్టే ఉండి, నేను ఐ లవ్ లార్డ్ కృష్ణ, సో ముద్దుగారే పాడతాను ఒక 2 లైన్లు, మీరు జస్ట్ హావభావాలు ఇవ్వండి. డెఫినెట్లీ. ఓకేనా? ఎందుకంటే మనకి ఇప్పుడు నిల్చొని కనుక కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ కాబట్టి కూర్చొని ఇవ్వండి. సో దాట్ మాకు సంతోషం, మా ప్రేక్షకులకు కూడా. 1 2 3 గో. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఫెంటాస్టిక్. మీకు అసలు దండం పెట్టాలి అసలు. సూపర్ అండి, చాలా బాగా ఉన్నాయి అసలు ఎక్స్ప్రెషన్స్. అసలు అంటే అసలు ముఖ్యంగా భరతనాట్యం నేర్చుకోవాలి అంటే పిల్లలకి కావాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏంటి అసలు? ఫస్ట్ ఎవరన్నా జాయిన్ అవ్వడానికి రాగానే, మేడం డాన్స్ నేర్పిస్తున్నారా, మా అమ్మాయి నేర్చుకోవచ్చా అని అడిగితే నేనంటాను, మీ అమ్మాయికి ఇష్టం ఉందా? మా చిన్నప్పుడు కుదరలేదు మేడం, అందుకని మా అమ్మాయిని. నేను మీకు కుదరలేకపోతే ఇప్పుడు రండి నేను నేర్పిస్తా, కానీ మీ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఈజీ అవుతుంది చెప్పడం మెయిన్గా. బికాజ్ మా ఇద్దరికి కనెక్షన్ అది. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు రావాలి. పైగా ఇనీషియల్గా మీరు 2 days ఎందుకు మేడం, రోజు పెట్టచ్చు కదా. నేనంటే రోజు పెడితే వాళ్ళకి దాని రుచి తెలియదు. వీక్లీ 2 days పెడితే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా నాకు కొంచెం వస్తుంది వాళ్ళకి. ఆ థర్స్ట్ ఉంటే కానీ వాళ్ళు నెక్స్ట్ డే అమ్మ పద క్లాస్కి వెళ్దామని వాళ్ళు చెప్పాలి. అప్పుడు మీరు తీసుకురండి, అప్పుడు నాకు ఈజీ అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. పైగా వాళ్ళ తోటి వాళ్ళతో చేస్తేనే బాగుంటుంది. కొంతమంది వచ్చి అడుగుతారు, మేడం మా అమ్మాయి ఇంత పెద్దది కదా చిన్నపిల్లలతో ఏంటని. నేను మీ అమ్మాయి పెద్దదైనా ఇప్పుడు జాయిన్ అయింది. సో డాన్స్లో వయసుతో తేడా లేదు, బట్ అది రావాలి, అది వచ్చిందా లేదా అని వాళ్ళు చూడాలి. ఇప్పుడు అదే మా అమ్మాయి నెక్స్ట్ టైంలో వస్తుంది, కొంచెం సీనియర్స్ చేసేటప్పుడు కూర్చుంది నేను, అప్పుడు వాళ్ళు డీమోటివేట్ అయిపోతారు. అమ్మో నేను ఇంత ప్రెషర్ తీసుకోలేనని అనుకుంటారు. అప్పుడు మనం వాళ్ళని వెనక్కి పెట్టినట్టు అవుతుంది. అందుకని అలా వద్దు. వాళ్ళు ఆ టైంకి వచ్చి కూర్చుని వాళ్ళ యాక్సెప్టెన్సీ ఎవరితో అయినా చేయాలి. మా సీనియర్ అమ్మాయి అయినా ఫస్ట్ స్టెప్ చేయగలగాలి. అండ్ ఈ చిన్నపిల్ల చేయగలిగిందా లేదా, చేయగలదా అన్న ప్రెషర్ అది తీసుకోగలదా అనేది నేను టెస్ట్ చేస్తాను. వాళ్ళకి చేయగలిగితే తప్పకుండా దాన్ని అందులో పెట్టేస్తా. నువ్వు చెయ్యి పర్వాలేదని ఒక పుష్ ఇస్తే అది చేసిందంటే ఓకే,
పాస్ అయినట్టు. ఓకే. అలా ఐ జస్ట్ ట్రై టు పుల్ దెమ్ అప్. కానీ ఇప్పుడున్న పిల్లలు అంటే అన్ని రకాల కళలని ఇష్టపడినప్పటికీ కూడా ఈ వెస్టర్న్ కల్చర్ కూడా ఎక్కువైపోయింది అండ్ వెస్టర్న్ డాన్సెస్ మీద మక్కువ ఎక్కువ పెంచుకుంటున్నారు. చాలా చాలా. సో పిల్లలకి మన సనాతన ధర్మం పట్ల, మన హిందూ సాంప్రదాయాల పట్ల, కళల పట్ల రావాలంటే మనకు ముఖ్యంగా కళలు అది కూడా వచ్చినప్పటికీ కూడా, వెస్టర్న్ డాన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు ముందుగా గుర్తుకొచ్చేది, జ్ఞప్తికి వచ్చేది అయితే భరతనాట్యం, కూచిపూడి, కథకళి, క్లాసికల్ మెయిన్. సో వీటి మీద ఇంట్రెస్ట్ పెరగాలి అని అంటే మీరు ఇప్పుడున్న యూత్కి ఏం చెప్తారు? మెయిన్గా చెప్పేది ఒకటే, మీరు వెస్టర్న్ చెయ్యండి, కాకపోతే దాని ఒక పద్ధతిలో వెళ్ళండి. ఒక పద్ధతులు. ఇప్పుడు మా పిల్లలు కూడా వస్తారు, బొట్టు పెట్టుకోకుండా వస్తారు, గాజులు వేసుకోకుండా వస్తారు. సో వాళ్ళకి ఒకటే చెప్తా, మీరు బొట్టు పెట్టుకుంటే మీరు మిమ్మల్ని చూసి బొట్టును చూస్తూ ఉంటారు. అప్పుడు అంటే డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తారు వాళ్ళు. అండ్ మీరు చక్కగా చేసేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ కనిపించాలంటే, మీరు ఎంత బాగున్నారో, ఎంత బాగా చేస్తున్నారో అని కనిపించాలంటే మీరు ఆ బొట్టు పెట్టుకుని, కాటి పెట్టుకుని స్మైల్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి. గాజులు వేసుకుంటారు. గాజులు ఎందుకు వేసుకుంటారు? అసలు వేసుకోరు. నేను మెయిన్గా నేనేం పనిష్ చేయను మిమ్మల్ని, మీరు ఏదైనా వేసుకోకపోతే గుంజలు తీయడమే. వినాయకుడికి అప్పు చెప్పండి అంతే. బొట్టు పెట్టుకోకపోతే 5 గుంజలు అయినా ఎంట్రీలోనే ఒక కుంకుమ బొట్టు ఏదో పెట్టేస్తా, రాగానే వాళ్ళ అద్దంలో చూసుకుని ఉంటుంది. గాజులు అయితే ఇవ్వలేము, అందరికి ఒక్కొక్క సైజు ఉంటుంది. అండ్ నేను ఏమంటానంటే, గాజులు వేసుకున్నందుకు అటు ఇటు కదులుతాయి కదా, సో నర్వ్స్లో ఏదైనా క్లాట్స్ ఉన్నా కూడా పోతాయి. సో ఆ నర్వ్స్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి అన్నిటికీ మంచిగా, సో పట్టీలు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా. అండ్ నడుముకి చున్నీ, ఏదో ఫ్యాషన్గా చున్నీ కట్టుకుని రావడం కాదు. ఈ బెల్లీలో పొట్ట రాక్షసుడు ఉంటాడు, వాడు మన ఎగరనివ్వనీయడు, అందుకని మనం టైట్గా కట్టుకుంటే అప్పుడు మనం మంచిగా ఎగరగలం. అండ్ సపోర్ట్ ఉంటుంది, జస్ట్ లైక్ అవర్ మామ్, హౌ షీ సపోర్ట్స్ అస్, లైక్ దట్ చున్నీ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ అవర్ హిప్. ద అప్పర్ బాడీ అండ్ ద లోవర్ బాడీ ఈస్ బీయింగ్ సపోర్టెడ్ బై దట్ చున్నీ. సో చున్నీకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైనా ఇప్పి అక్కడ పడేస్తే దానికి మర్యాద ఇవ్వాలి కదంటే మళ్ళీ తీసి టైట్గా వాళ్ళే బిగిస్తారు అనమాట. అలా కొన్ని కొన్ని రూల్స్ వాళ్ళకి చెప్తూ ఉంటే, అలా గజ్జ పూజ చేసినప్పుడు కూడాను, సో గజ్జలు కట్టుకున్నప్పుడు కాళ్ళకి పసుపు రాసుకోవాలి, అండ్ రైట్ లెగ్ పెట్టి స్టేజ్ మీద ఎక్కాలి, ప్లస్ స్టార్ట్ చేయకముందర అమ్మా నాన్న కాళ్ళకి దండం పెట్టాలి, అండ్ దెన్ గుంజలు తీసి ఎక్కాలి. స్టేజ్ మీద రంగదేవతలు ఉంటారు, సో వాళ్ళందరికీ మీరు గజ్జలు వేసుకున్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు, వాష్రూమ్కి వెళ్ళకూడదు. సో ఇవన్నీ రూల్స్ చెప్తాను. ప్లస్ గజ్జలు జాగ్రత్తగా ఒక పట్టు బట్టలో చుట్టుకుని ఒక బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరి పట్టీలు, ఎవరి గజ్జలు వాళ్ళు తెచ్చుకోవాలా, మీరు ఇవ్వడం జరుగుతుందా ఇన్స్టిట్యూట్లో? గజ్జ పూజ అవుతుంది. సో వాళ్ళు ఆఫ్టర్ లర్నింగ్ ఫర్ మేబీ 1 or 2 years ఒక డాన్స్ ఐటమ్ వచ్చిన తర్వాత నేను గజ్జ పూజ చేయిస్తాను అనమాట. సో వాళ్ళు ఉండినా మానేసినా ఉంచుకుని వాళ్ళు జాగ్రత్తగా అవి పెట్టుకుంటే వాళ్ళకి మంచిది. పరమేశ్వరుడు ఆభరణం అది అంతే మెయిన్గా. సో అమ్మా, మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇంకా మీ గోల్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? నేనేం చేయాలని నాకు తెలీదు, పరమేశ్వరుడు నా జాతి ఏం చేయించాలనుకుంటున్నారు అనేది నేను కూడా చూస్తున్నా. ఇంకా ఇలాంటివే ఇంకా మంచిగా చేయించి, నాకంటూ ఏమీ రాదు, ఆ వచ్చిందేదో ఇంకా ముందరికి ఎలా తీసుకెళ్ళాలి, అంటే నన్ను ఎందుకు ఎంచుకున్నారు, ఇంకా నేను ఎవరికి చెప్పాలన్న రుణం ఉన్నదో అది ఆయనే చూసుకుంటారన్న బిలీఫ్తోనే నేను ఉన్నా ఇంకా. ఓకే. సో ఇది ఒక బ్రాంచ్ ఆఫీస్ నాకు లైఫ్. ఇది ఎక్కడండి? ఇది శ్రీలాస్య అల్కాపురి, కొత్తపేట దగ్గర ఉంది. కొత్తపేట అల్కాపురి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా బ్రాంచెస్? సో వితౌట్ ఎనీ బోర్డ్ మేము రన్ చేస్తున్నాము. అండ్ ఒకసారి ఎవరో ఫోన్ చేశారు ఈ మధ్యనే, మేడం ఇది క్లాస్ ఎక్కడుందంటే, నేను ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారంటే అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అక్కడెక్కడో ఉన్నారట. నేను ఇంత దూరం ఎందుకు సార్ మీరు అని అంటే, అది రేటింగ్లో మీది కొంచెం ఎక్కువ ఉంది మేడం అందుకని అంటే, అమ్మ అది కూడా నాకు తెలియదు అసలు ముందరాను. అంటే బేసికలీ వీఆర్ విత్ అ వెరీ లో ప్రొఫైల్. మెయిన్గా ఈ ఆర్ట్ ఫామ్ జాగ్రత్తగా ముందరికి వెళ్ళాలన్న ఇదనమాట. ఇప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీలో మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఎంఏ చేస్తోంది. అలా కొంతమంది సర్టిఫికేట్ ఎగ్జామ్ చేశారు తెలుగు యూనివర్సిటీ నుంచి, ఇప్పుడు డిప్లొమా చేయబోతున్నారు. వాళ్ళు బీటెక్ చదువుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దే ఆర్ బ్యాక్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ విత్ దెమ్.
ఓకే, అలా కొంచెం ముందరికి వెళ్తే దే సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద అప్కమింగ్ చిల్డ్రన్ అనిపిస్తుంది. దట్స్ ట్రూ. Yeah. సో హోప్ మ్యామ్ ఇటు నార్త్లో ఇటు ఉన్నారు, సో మాకు ఇటు జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఇటు సైడ్ బంజారా హిల్స్ సైడ్ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే పిల్లలందరూ కూడా అంటే స్కూల్స్ టైమింగ్స్ మూలాన ఇక్కడ నుండి నేర్చుకోవాలి అని తపన ఉన్న పిల్లలు కూడా రాలేకపోతారు. సో ఫ్యూచర్లో అది ఏమైనా ప్లాన్ చేసి అంటే డెఫినెట్లీ ఈశ్వరుడు కృప. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో విశేషాలు, ఎన్నో విషయాలు నృత్యం గురించి, ఈ కళల గురించి తెలియని విషయాలు కూడా మా ప్రేక్షకులందరికీ మీ హావభావాలతో మాకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూసారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play